హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చింది కదండి, బయట వెంటనే వేడివేడిగా ఉంటుండగా చల్లగా బనానా మిల్క్ షేక్ ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా 2 అరటికాయలు తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న బనానా పీసెస్ని జార్లోకి వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి షుగర్ని 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేద్దాము. ఆల్రెడీ బనానాలో స్వీట్ ఉంటుంది కాబట్టి 3 టేబుల్ స్పూన్లు వేసాను. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 2 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు 8 బాదం పప్పు వేసేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాక ఒక గ్లాసు పాలు కాచి చల్లార పెట్టుకున్న పాలని ఇందులోకి వేసుకుందాము. వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా వచ్చిన దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఒక గ్లాస్ తీసుకొని రెండింటిలో కూడా జీడిపప్పు పలుకులు సన్నగా చాప్ చేసుకొని వేసుకుందాం. మా క్లిప్ మిస్ అయిపోయింది. అలాగే 2 టేబుల్ స్పూన్ల అరటి బనానా పీసెస్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. వేసుకొని పైనుంచి ఈ జ్యూస్ని బనానా జ్యూస్ని వేసేసుకుందాము. ఇలా గ్లాస్లో వేసుకుందాం. కూలింగ్ లెస్ చేయించాను ఇప్పుడు వరకు నేను. కూలింగ్ లేకుండా ఇప్పుడు కొంచెం బనానా పీసెస్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కూలింగ్ ఉన్న గ్లాస్ కోసం 3 ఐస్ క్యూబ్స్ని వేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఇందులో కూడా జీడిపప్పు పలుకులు ఉన్నాయి. ఇప్పుడు 3 ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల బనానా పీసెస్ వేసుకొని మరలా ఇందులో జ్యూస్ పోసుకుందాము. చూడండి, ఇలా జ్యూస్ పోసేసుకొని మరలా 2 టేబుల్ స్పూన్లు బనానా పీసెస్ని పెట్టుకొని పైనుంచి జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఈ సమ్మర్లో కూల్గా బనానా మిల్క్ షేక్ని ఎంజాయ్ చేయండి. సో వీడియో నచ్చింది కదా, వీడియో చూసారు కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా మామ్స్ ప్రిన్సెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.